గుడ్ మార్నింగ్. వెల్కమ్ టు మార్నింగ్ న్యూస్. ఈనాడు దినపత్రికలోని వార్తలు చూద్దాం. నలుగురిలో ఒకరి వెనుకబాటు. చదువు, శిక్షణ, కొలువులు లేకుండా భారత్లో 25% యువత. గతంతో పోలిస్తే తగ్గినా ఇంకా ఎక్కువే. ప్రపంచ కార్మిక సంస్థ నివేదిక వెల్లడి. యువదేశం, యువశక్తి అని నవజౌవన జనాభాను చూసి గర్వపడుతున్న మన దేశంలో ఇంతకు నవతరం ఏం చేస్తోంది? చదువుతోందా? కొలువులు చేస్తోందా? శిక్షణ పొందుతుందా? అంటే 25% భారత యువతరం చదువుల్లో లేక, ఎలాంటి శిక్షణల్లో లేక, ఉద్యోగాల్లో లేక కొట్టుమిట్టాడుతోంది. వీరిలో అమ్మాయిల శాతం మరీ ఎక్కువ. ఏమిటి అధ్యయనం? ప్రపంచవ్యాప్తంగా 15 నుంచి 24 సంవత్సరాల వయసున్న యువతరంపై అంతర్జాతీయ కార్మిక సంస్థ సర్వే చేసింది. ఇందులో భాగంగా నీట్ విభాగంలో ఏ దేశాల్లో ఎంతమంది ఉన్నారో అధ్యయనం చేశారు. వీరంతా ఏం చేస్తున్నట్లు? 15 నుంచి 24 ఏండ్ల వయసులోని వారంటే చదువుల్లోనో, కొలువు సాధించేందుకు శిక్షణలోనో ఉండే సమయం. మరి అటు చదువుకోక, దేనిలోనూ శిక్షణ పొందక, కొలువు చేయక ఇంతమంది ఏం చేస్తున్నట్టు? ఇంటి పనుల్లో భాగం కావటమో, నిరాశ నిస్పృహల్లో మునగటమో, లేక బాగా సంపన్న కుటుంబాల వారైతే పని చేయాల్సిన అవసరం లేకపోవటమో అయ్యుండొచ్చని ILO ఎంప్లాయ్మెంట్ ఎనాలిసిస్ విభాగం అధిపతి సారా ఎల్డర్ విశ్లేషించారు అంటూ ఒక వార్తని చూడొచ్చు. నిర్దోషిత్వం ఖరీదు, జైలులో 10 ఏళ్ల నరకం. కన్నతల్లి చివరి చూపులకు లభించని అనుమతి. కారాగారం నుంచి విడుదలైన 7 నెలలకే మృతి. ఆచార్యులుగా అనుభవం, హక్కుల కార్యకర్తగా పోరాటం. ప్రొఫెసర్ సాయిబాబా నేపథ్యం. 90% అంగవైకల్యం. మానవ హక్కుల ఉద్యమంలో మమేకం. 10 ఏళ్ల కారాగార వాసం. కన్నతల్లి చివరి చూపులకు నోచుకోలేని దైన్యం. 2 సార్లు నిరూపితమైన నిర్దోషత్వం. ఇది శనివారం కన్నుమూసిన ప్రొఫెసర్ గీసుకొండ నాగ సాయిబాబా నేపథ్యం. సాయిబాబా మరో 5గురిపై మోపిన అభియోగాలకు చట్ట వ్యతిరేక కార్యకలాపాల నిరోధిక చట్టం వర్తించదని ముంబై హైకోర్టు తీర్పు తుది ఇచ్చేలోపు ఆయన 10 ఏళ్ల పాటు కారాగారం అనుభవించాల్సి వచ్చింది. ఏపీలోని ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా అమలాపురం మండలం నల్లమిల్లిలో రైతు కుటుంబంలో సాయిబాబా 1967లో జన్మించారు. తెలంగాణ ఉద్యమంలో ఐకాస ఏర్పాటుకు స్ఫూర్తి అలై బలై. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వెల్లడి. ప్రజలు అసహించుకునేలా రాజకీయాలను తయారు చేయకండి అంటున్న కిషన్ రెడ్డి. తెలంగాణ ఉద్యమంలో రాష్ట్ర సాధన ప్రక్రియ ఆలస్యం అవుతున్నప్పుడు రాజకీయ పార్టీల జెండాలు, ఏజెండాలకు అతీతంగా ఐకాస ఏర్పాటుకు బండారు దత్తాత్రేయ నిర్వహించిన అలై బలై స్ఫూర్తినిచ్చిందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. ఆదివారం హైదరాబాద్ నాంపల్లి ఎగ్జిబిషన్ మైదానంలో దసరా సందర్భంగా హర్యానా గవర్నర్ బండారు దత్తాత్రేయ కుమార్తె విజయలక్ష్మి అధ్యక్షతన నిర్వహించిన అలై బలై కార్యక్రమంలో సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడారు. గతంలో అలై బలై లాంటి కార్యక్రమాలు పార్టీల వారీగా ఉండేవన్నారు. కానీ దత్తాత్రేయ తెలంగాణ సంస్కృతి సంప్రదాయాలను కాపాడాలని 19 ఏండ్ల క్రితం ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టారన్నారు. ఉద్యమ కాలంలో ఆర్ఎస్ఎస్ నుంచి RSU వరకు, కమ్యూనిస్టుల నుంచి కాంగ్రెస్ వరకు, కుమ్మరి, వడ్రంగి, చాకలి, మంగలి ఇలా అన్ని సామాజిక వర్గాలను కార్యోన్ముఖుల్ని చేయడానికి సహకరించిందని పేర్కొన్నారు. దత్తాత్రేయ అందించిన తెలంగాణ సంస్కృతి సంప్రదాయాల వారసత్వాన్ని ఆయన కుమార్తె విజయలక్ష్మి కొనసాగించాలని, అందుకు తమ వంతు సహకారం ఉంటుందన్నారు. గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ మాట్లాడుతూ సంస్కృతి గొప్పదనాన్ని నవతరానికి తెలియచెప్పే కార్యక్రమం ఇదని చెప్పారు అంటూ ఒక చూడొచ్చు. నింగిలోకి దూసుకెళ్లి లాంచ్ ప్యాడ్కే తిరిగొచ్చి స్టార్షిప్ రాకెట్ బూస్టర్ను సురక్షితంగా ఒడిసిపట్టిన భారీ మరహస్తాలు. ప్రపంచ కుబేరుడు ఎలన్ మస్క్ చెందిన స్పేస్ ఎక్స్ సంస్థ
అంతరిక్ష ప్రయోగ రంగంలో సరికొత్త ఘనత సాధించింది. ఆ సంస్థ తాజాగా ప్రయోగించిన భారీ స్టార్షిప్ రాకెట్ బూస్టర్ నింగిలోకి దూసుకెళ్లి ఆ తర్వాత లాంచ్ ప్యాడ్కే సురక్షితంగా చేరుకుంది. ఇదో ఇంజనీరింగ్ అద్భుతం అంటూ సర్వత్రా ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి. తాజా ప్రయోగంలో భాగంగా టెక్సాస్లో మెక్సికో సరిహద్దుకు సమీపం నుంచి ఆదివారం ఉదయం 2 దశల స్టార్షిప్ రాకెట్ నింగిలోకి దూసుకెళ్లింది. దాని పొడవు 121 మీటర్లు, అందులోని బూస్టర్ పొడవు 71 మీటర్లు. నింగిలోకి ఎగిరిన 7 నిమిషాల తర్వాత బూస్టర్ కిందకు దిగుతూ లాంచ్ టవర్కు తిరిగొచ్చింది. చాప్స్టిక్లా పనిచేసే తన భారీ మరహస్తాలతో లాంచ్ టవర్ దాన్ని పదిలంగా ఒడిసి పట్టి చరిత్ర సృష్టించింది. ఆ ప్రక్రియ విజయవంతంగా పూర్తవగానే స్పేస్ ఎక్స్ ఉద్యోగులు ఆనందంతో కేరింతలు కొట్టారు. మరోవైపు స్టార్ షిప్ రాకెట్లో నింగిలోకి దూసుకెళ్లిన వ్యోమనౌక తన ప్రయాణాన్ని కొనసాగించి హిందూ మహాసముద్రంలో విజయవంతంగా దిగింది. 4 ఏళ్లలో ఎస్సీ కమిషన్కు 47,000కు పైగా ఫిర్యాదులు. గడిచిన 4 ఏళ్లలో జాతీయ ఎస్సీ కమిషన్కు 47,000కు పైగా ఫిర్యాదులు అందాయి. వీటిలో దళితులపై దౌర్జన్యాలు, భూ వివాదాలు, ప్రభుత్వ ఉద్యోగుల సంబంధించిన సమస్యలే ఎక్కువగా ఉన్నాయి. పీటీఐ దాఖలు చేసిన సహచట్టం దరఖాస్తుకు జాతీయ ఎస్సీ కమిషన్ ఇచ్చిన సమాధానంలో ఈ వివరాలు వెల్లడయ్యాయి అంటూ ఒక వార్తని చూడొచ్చు. అందుకే అలై బలైకు హాజరు కాలేదు. సాయిబాబాపై కేంద్ర వైఖరికి నిరసన. కె నారాయణ. సాయిబాబా పట్ల కేంద్ర ప్రభుత్వం అనుసరించిన వైఖరికి నిరసనగానే ఆదివారం అలై బలై కార్యక్రమానికి తాను హాజరు కాలేదని సిపిఐ నేత నారాయణ తెలిపారు. ప్రొఫెసర్ సాయిబాబా దివ్యాంగుడైన ప్రభుత్వం నిర్బంధాన్ని ఎదిరించి రాజీలేని పోరాటం చేయడంలో విజయం సాధించారు. తన శరీరంతో ఓడిపోయారు. ఆయన భౌతికంగా మనతో లేకపోయినా తన పోరాటాలతో మనతోనే ఉన్నారని ఆయన వ్యాఖ్యానించారు. అన్నారం సుందిల్లా నింపొద్దు. ఇన్వెస్టిగేషన్స్ అన్నీ పూర్తయి ఫలితాలను విశ్లేషించి తదుపరి చర్యలు తీసుకునే వరకు కాళేశ్వరం ప్రాజెక్టులోని అన్నారం సుందిల్ల బ్యారేజ్లను నీటిని నింపవద్దని స్పష్టంగా చెప్తున్నాం. అయినా నింపుతామంటే మీ ఇష్టం, మాకు సంబంధం లేదు అని నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ నిపుణుల కమిటీ స్పష్టం చేసినట్లు తెలిసింది. గతేడాది జూలై 22న ఎన్డీఎస్ఏ నీటిపారుదల శాఖ మధ్య జరిగిన సమావేశం నాటికి ఇప్పటికీ బ్యారేజీలకు సంబంధించిన తదుపరి పరీక్షల్లో ఎలాంటి పురోగతి లేదు. చేసిన పరీక్షల ఫలితాలను విశ్లేషించడం తప్ప మరెలాంటి ప్రక్రియ జరగలేదు. అలాంటప్పుడు నీటిని నింపుతామని ఎలా అంటారు? ఊహాజనితంగా మాట్లాడడం సరైంది కాదు, మీ ఆలోచన కరెక్ట్ కాదు అని ఓ ఇంజనీర్ ఇన్ చీఫ్ను ఉద్దేశించి వ్యాఖ్యానించినట్లు సంబంధిత వర్గాల ద్వారా తెలిసింది. మేడిగడ్డ, అన్నారం, సుందిల్ల బ్యారేజీలలో ఎన్డీఎస్ఏ సూచన మేరకు ఇప్పటి వరకు జరిగిన పరీక్షలు, వాటి ఫలితాలు, అన్నారం సుందిల్లలో నీటిని నింపాలన్న నీటిపారుదల శాఖ ప్రతిపాదనలపై శుక్రవారం ఢిల్లీలో సమావేశం జరిగింది. సింగరేణి బొగ్గు ధర మండుతోంది. దేశంలోకెల్లా అత్యధికం ఇక్కడే. మహానది, వెస్టర్న్ గనుల కన్నా 2 రెట్లు ఎక్కువ. విద్యుత్ సంస్థలపై ఆర్థిక భారం. ఉత్పాదన వ్యయం తగ్గించాలని రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాలు. సింగరేణిలో బొగ్గు ఉత్పాదక వ్యయం అధికంగా ఉన్నందున దక్షిణాది రాష్ట్రాల విద్యుత్ సంస్థలపై ఆర్థిక భారం ఎక్కువగా ఉంటోంది. ఈ మేరకు బొగ్గు సరఫరా చేస్తున్న మహానది కోల్ఫీల్డ్, వెస్టర్న్ కోల్ఫీల్డ్స్ సంస్థలతో పోలిస్తే సింగరేణి బొగ్గు ధర సగటున వివిధ గ్రేడ్లను పరిశీలిస్తే దాదాపు 2 రెట్లు ఎక్కువగా ఉంది. ఇది దేశంలోనే అత్యధికమని అధికార వర్గాలు చెబుతున్నాయి. సింగరేణి బొగ్గు ధరలను దేశంలోని ఇతర కంపెనీలతో పోల్చి రాష్ట్ర ప్రభుత్వం పరిశీలించింది. నాణ్యతను బట్టి బొగ్గును గ్రేడ్ల వారీగా ధరలు నిర్ణయించి విక్రయిస్తారు. బంగాళాఖాతంలో అల్పపీడనం. ఏపీలో 4 రోజుల పాటు భారీ నుంచి అతి భారీ వర్షాలకు అవకాశం.
ఆగ్నేయ బంగాళాఖాతం పరిసర ప్రాంతాల్లో ఉపరితల ఆవర్తనం కొనసాగుతోంది. దీని ప్రభావంతో సోమవారం నాటికి దక్షిణ బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడుతుందని అమరావతి వాతావరణ కేంద్రం సంచాలకులు స్టెల్లా తెలిపారు. 2 రోజుల్లో తీవ్ర అల్పపీడనంగా బలపడి ఉత్తర తమిళనాడు, దక్షిణ కోస్తా వైపు పయనిస్తోందన్నారు. ఇది తుఫానుగా బలపడే అవకాశం ఉందని వాతావరణ నిపుణులు అంచనా వేస్తున్నారు. 3-4 ఏళ్లలో 300 గనుల మూసివేత. కిషన్ రెడ్డి పర్యావరణంతో పాటు ప్రకృతికి విఘాతం కలిగిస్తున్నాం. దేశవ్యాప్తంగా ఉన్న 300 బొగ్గు గనులను రానున్న 3-4 ఏళ్లలో మూసివేస్తానని కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రి జి. కిషన్ రెడ్డి తెలిపారు. బండ్లగూడలోని జియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియా శిక్షణ సంస్థలో పీఎం సూర్యఘర్ యోజనలో భాగంగా ఏర్పాటు చేసిన రూఫ్ టాప్ సోలార్ ప్లాంట్ను శనివారం ఆయన ప్రారంభించి మాట్లాడారు. ప్రస్తుతం సాంప్రదాయేతర విద్యుత్ ఉత్పత్తి 2.18 గిగావాట్లుగా ఉందని 2030 నాటికి 500 గిగావాట్ల లక్ష్యంగా కేంద్రం పనిచేస్తుందన్నారు. పునరుత్పాదక రంగానికి భవిష్యత్తులో 50,000 కోట్ల కేటాయింపులు ఉంటాయన్నారు. మూసివేసే బొగ్గు గనుల ప్రాంతాల్లో మొక్కలు పెంచేందుకు 20,000 కోట్లు నిధులు కేటాయించామన్నారు. మల్కాజ్గిరి ఎంపీ ఈటెల రాజేందర్ మాట్లాడుతూ ప్రధాని మోదీ దేశాన్ని అన్ని రంగాల్లో అగ్రస్థానంలో నిలబెట్టారన్నారు అంటూ ఒక వార్తని చూడొచ్చు. సొంతూరులో సీఎం దసరా వేడుకలు. నాగర్ కర్నూలు జిల్లా వంగూరు మండలంలోని తన స్వగ్రామం కొండారెడ్డిపల్లిలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి శనివారం దసరా వేడుకలు జరుపుకున్నారు. సీఎం హోదాలో తొలిసారి గ్రామానికి రావడంతో గ్రామస్తులు భారీ ఏర్పాట్లు చేశారు. హెలికాప్టర్లో మధ్యాహ్నం 2:47 గంటలకు చేరుకున్న ఆయన నాగర్ కర్నూలు ఎంపీ మల్లు రవి, అచ్చంపేట, కల్వకుర్తి, నాగర్ కర్నూలు, మక్తల్ ఎమ్మెల్యేలు డాక్టర్ వంశీకృష్ణ, కసిరెడ్డి నారాయణ రెడ్డి, రాజేష్ రెడ్డి, శ్రీహరి, విద్యుత్ శాఖ సీఎండి ముషారఫ్ అలీ, షారుఖ్, జిల్లా కలెక్టర్ సంతోష్, ఎస్పీ గైక్వాడ్ వైభవ్, రఘునాథ్ గ్రామస్తులు స్వాగతం పలికారు. మహిళలు, యువకులు బతుకమ్మలు, కోలాటాలతో ఊరేగింపులు చేపట్టారు. సీఎం దారి పొడవునా అందరినీ పలకరిస్తూ దసరా శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా గ్రామంలో 3 కోట్ల సొంత నిధులతో నిర్మిస్తున్న ఆంజనేయ స్వామి ఆలయంలో సీఎం ప్రత్యేక పూజలు చేశారు. నవంబర్ 20 లోపు నిర్మాణ పనులు పూర్తి చేయాలని, విగ్రహ ప్రతిష్ఠ కార్యక్రమానికి హాజరవుతానని నిర్వాహకులకు చెప్పారు. అనంతరం జమ్మి చెట్టు వద్ద మనవడితో కలిసి పూజ కార్యక్రమంలో పాల్గొన్నారు. కేసీఆర్ వ్యవసాయ క్షేత్రంలో సందడిగా. బారాస అధినేత మాజీ సీఎం కేసీఆర్ శనివారం సిద్దిపేట జిల్లా మార్కుక్ మండలం ఎర్రవెల్లిలోని వ్యవసాయ క్షేత్రంలో కుటుంబ సభ్యులతో కలిసి దసరా వేడుకలు చేసుకున్నారు. కేటీఆర్, ఆయన సతీమణి శైలిమ, కుమార్తె అలక్యాలతో కలిసి కేసీఆర్ దంపతులు ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం విదేశాల్లో ఉంటున్న మన్వడు కేటీఆర్ కుమారుడు హిమాన్షుతో కేసీఆర్ మాట్లాడారు. వేడుకల అనంతరం కేటీఆర్ కుటుంబ సభ్యులతో కలిసి హైదరాబాద్ వెళ్లారు. 6 ఏళ్లలో 20,000 మెగావాట్ల గ్రీన్ పవర్ ఉత్పత్తి. ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క రాబోయే 6 ఏళ్లలో రాష్ట్రంలో 20,000 మెగావాట్ల గ్రీన్ పవర్ ఉత్పత్తి చేస్తామని ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క పేర్కొన్నారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వరావుపేట పామాయిల్ పరిశ్రమలో 36.50 కోట్లతో నిర్మించిన ఆధునిక 2.5 మెగావాట్ల విద్యుత్ టర్బైన్ను మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు, పొంగులేటి శ్రీనివాసరెడ్డి, ఆయిల్ ఫెడ్ చైర్మన్ జంగా రాఘవరెడ్డితో కలిసి ఆయన శనివారం ప్రారంభించారు. ఈ సందర్భంగా జరిగిన ఆయిల్ కిసాన్ మేళాలో బట్టి మాట్లాడారు. సోలార్, బయోమాస్, హైడ్రో ఇలా అనేక రకాలుగా గ్రీన్ పవర్ ఉత్పత్తి చేయనున్నట్లు చెప్పారు. రాష్ట్రంలోని కొన్ని గ్రామాల్లో పైలట్ ప్రాజెక్టుగా చేపట్టనున్నామని తెలిపారు. కలుషిత నీరు త్రాగి 50 మందికి అస్వస్థత. చికిత్స పొందుతూ 2 మృతి.
సంగారెడ్డి జిల్లా నారాయణఖేడ్ మండలం సంజీవన్ రావు పేటలో కలుషితమైన నీరు తాగి సుమారు 50 మంది అస్వస్థతకు గురవగా 2 మృతి చెందారు. గ్రామస్తుల కథనం ప్రకారం సంజీవన్ రావు పేటలోని 3 నీటి ట్యాంకుల్లో 2 మిషన్ భగీరథ పథకం నీరు సరఫరా కాగా మరొక దానికి బావి నీటి కనెక్షన్ ఉంది. ఈ బావి ద్వారా వచ్చిన నీటిని తాగిన కొందరు 2-3 రోజులుగా అస్వస్థతకు గురై నారాయణఖేడ్ సంగారెడ్డిలోని ప్రభుత్వ ప్రైవేట్ ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారు. శుక్రవారం బోడి మహేష్, శనివారం బాయికాడి సాయమ్మ వాంతులు విరేచనాలతో సంగారెడ్డి వేర్వేరు ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందారు అంటూ ఒక వార్తని చూడొచ్చు. ఉలిక్కి పడిన ముంబై ఎన్సీపీ నేత బాబా సిద్దికీ దారుణ హత్య. ఎన్సీపీ కీలక నేత, బాలీవుడ్ మిత్రుడు, మాజీ మంత్రి బాబా సిద్దికీ శనివారం రాత్రి దారుణ హత్యకు గురయ్యారు. ముంబై బాంద్రా ప్రాంతంలో ఉన్న కేర్ నగరంలో తన కుమారుడైన ఎమ్మెల్యే జిషన్ సిద్దికీ కార్యాలయంలో ఉండగా 3 దుండగులు వచ్చి ఆయనపై 6 రౌండ్లు కాల్పులు జరిపారు. వెంటనే ఆయనను లీలావతి ఆసుపత్రికి తరలించినా ప్రయోజనం లేకపోయింది. రాత్రి 11:30 గంటల సమయంలో ఆయన మరణించినట్లు వైద్యులు ప్రకటించారు. సిద్దికీ హత్యతో ముంబై ఉలిక్కి పడింది. ఆయన హత్యను రాజకీయ పార్టీలు ఖండించాయి. రాష్ట్రంలో శాంతి భద్రతలు క్షీణించాయని, ప్రభుత్వం వైదొలగాలని విపక్షాలు డిమాండ్ చేశాయి. ఐరాస శాంతి సేనలపై ఇజ్రాయెల్ దాడులు, 15 మంది సైనికులకు గాయాలు. లెబనాన్పై ఇజ్రాయెల్ దాడులకు సంబంధించి ఆదివారం కీలక పరిణామం చోటు చేసుకుంది. దక్షిణ లెబనాన్లోని ఐక్యరాజ్యసమితి శాంతి పరిరక్షక్ దళాల పై ఇజ్రాయెల్ సైన్యం చేసిన దాడుల్లో 15 మంది ఐరాస సైనికులు గాయపడ్డారు. రమియాలో ఈ ఘటన చోటు చేసుకుంది. 2 ఇజ్రాయేలీ ట్యాంకులు శాంతి దళాల శిబిరంలోకి వెళ్లి అక్కడ ప్రధాన ద్వారాన్ని ధ్వంసం చేశాయి. లోపలకు చొచ్చుకు వెళ్లాయి. కొంత సమయం తర్వాత అదే శిబిరంపై ఐడిఎస్ భారీ స్థాయిలో పొగను విరజిమ్మింది. దీంతో 15 మంది సైనికులు ఆ ప్రభావానికి లోనయ్యారు. శాంతి పరిరక్షక దళానికి సంబంధించి ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు కీలక ప్రకటన చేశారు. ప్రమాదకర ప్రాంతాల నుంచి హెజ్బొల్లాకు పట్టున్న ప్రాంతాల నుంచి తక్షణమే ఐరాస దళాలు వైదొలగాలని డిమాండ్ చేశారు. ఈ మేరకు ఐరాస సెక్రటరీ జనరల్ ఆంటోనియో గుటెరస్ను ఉద్దేశించి నెతన్యాహు ఓ వీడియో విడుదల చేశారు. ఆయుష్మాన్ భారత్లో వృద్ధులకు మరిన్ని ప్యాకేజీలు. ఆయుష్మాన్ భారత్ ప్రధాన మంత్రి జన్ ఆరోగ్య యోజనలో వృద్ధుల కోసం మరిన్ని ప్యాకేజీలు చేర్చాలని కేంద్రం భావిస్తోంది. 70 ఏండ్లు అంతకంటే ఎక్కువ వయసున్న వారికి 5 లక్షల వరకు ఉచిత ఆరోగ్య బీమా అందించే పథకాన్ని ఈ నెలాఖరులో కేంద్రం ప్రారంభించే అవకాశాలున్నాయి. జనరల్ మెడిసిన్, సర్జరీ, అంకాలజీ, కార్డియాలజీ వంటి 27 స్పెషాలిటీ వైద్యాలతో పాటు 1949 వైద్య సేవలను ఈ పథకంలో ఇప్పటికే చేర్చారు. ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయిన తర్వాత 15 రోజుల వరకు సరిపడే ఔషధాన్ని అందించడం, ఆసుపత్రిలో చేరడానికి 3 రోజుల ముందు వరకు నిర్వహించుకున్న వ్యాధి నిర్ధారణ పరీక్షల ఖర్చును పరిగణనలో తీసుకోవడం వంటి ఈ పథకంలో ఉన్నాయి. ప్రధానమంత్రి ఇంటర్న్షిప్ పథకం రిజిస్ట్రేషన్లు షురు. కేంద్ర ప్రభుత్వం 2024 బడ్జెట్లో ప్రకటించిన ప్రధానమంత్రి ఇంటర్న్షిప్ పథకం క్రింద అభ్యర్థుల రిజిస్ట్రేషన్ ప్రక్రియ శనివారం ప్రారంభమైంది. మన దేశంలో 500 అగ్రగామి కంపెనీల్లో 12 నెలల పాటు ఇంటర్న్షిప్ చేసేందుకు ఈ పథకం అవకాశం కల్పిస్తుంది. దీనివల్ల అభ్యర్థులు తమ నైపుణ్యాలను మెరుగుపరుచుకొని ఉపాధి పొందడం సులభమవుతోంది. మహారాష్ట్రలో సీఎం అభ్యర్థిని అధికార కూటమి ప్రకటించాలి. ఎంవీఏ నేతల డిమాండ్. మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలు నవంబర్లో జరగనున్న నేపథ్యంలో ముఖ్యమంత్రి అభ్యర్థిని ప్రకటించే విషయమై శివసేన చీఫ్ ఉద్ధవ్ ఠాక్రే కీలక వ్యాఖ్యలు చేశారు. అధికారంలో ఉన్న మహాయుతి కూటమి తర్వాతే తమ మహావికాస్ అఘాడీ సీఎం అభ్యర్థిని ప్రకటిస్తోందని తెలిపారు. మహావికాస్ అఘాడీ నాయకులతో కలిసి ఆదివారం ముంబైలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఉద్ధవ్ ఠాక్రే ఈ వ్యాఖ్యలు చేశారు.
ఎస్సీపీ అధినేత శరద్ పవార్, మహారాష్ట్ర కాంగ్రెస్ అధ్యక్షుడు నానా పటోలే ఈ వాదనలు సమర్థించారు అంటూ ఒక వార్తని ఇక్కడ చూడొచ్చు. సైన్యానికి బ్యాక్టీరియన్ అండా రవాణా అవసరాలకు 2 మూపురాళ్ల ఒంటెలు, జడల బర్రెల వినియోగంపైన కసరత్తు. ఎత్తైన పర్వత ప్రాంతాలు, ఏ క్షణాన ఎలా మారిపోతుందో తెలియని వాతావరణం, సరైన సదుపాయాలు కల్పించలేని దుస్థితి, ఇవి లదాఖ్లో భారత సైన్యం ఎదుర్కొంటున్న సవాళ్లు. ఈ పరిస్థితుల నడుమ సరిహద్దులో పహారా కాసేందుకు, సామాగ్రిని మోసుకెళ్లేందుకు మరిన్ని ప్రత్యామ్నాయ మార్గాలపై సాయుధ బలగాల దృష్టి సారించారు. వాటిలో 2 మూపురాళ్ళు ఒంటెలు ముందు వరుసలో ఉన్నాయి. బందోబస్తుకు ఉపయోగపడేలా, బరువులు మోసేందుకు సహకరించేలా లేహ్లోని డిఫెన్స్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హై ఆల్టిట్యూడ్ రీసెర్చ్ ఈ ఒంటెలకు ఇస్తున్న శిక్షణ సత్ఫలితాలిస్తోందని అధికారులు తెలిపారు. లదాఖ్లో రోడ్డు సౌకర్యాలు ఎంతో మెరుగుపడినప్పటికీ పర్వతాల్లోని మారుమూల ప్రాంతాలకు చేరుకునేందుకు ఇప్పటికీ మనుషులు, జన్స్కర్ వంటి గుర్రాలపై ఆధారపడాల్సిన పరిస్థితి ఉంది. అందరూ సైనికుల జీవితాలు ఒకటి కాదా? అగ్నివీర్ పథకంపై ప్రధానిని ప్రశ్నించిన రాహుల్ గాంధీ, ఒక సైనికుడి జీవితం మరో సైనికుడి జీవితం కంటే ఎందుకు విలువైనదో చెప్పాలని కాంగ్రెస్ అగ్రనేత, లోక్సభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ ప్రశ్నించారు. మరణించిన 2 అగ్నివీర్ల కుటుంబ సభ్యులకు అమరులైన ఇతర సైనికుల కుటుంబాల మాదిరిగా పింఛన్లు, ఇతర ప్రయోజనాలు ఎందుకు లభించవని ప్రధానమంత్రి నరేంద్ర మోదీని, రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్లను నిలదీశారు. ఈ అన్యాయానికి వ్యతిరేకంగా తాను పోరాటం సాగిస్తానని స్పష్టం చేశారు. మహారాష్ట్రలోని నాసిక్ జిల్లా ఫైరింగ్ సాధన చేస్తుండగా ఇండియన్ ఫీల్డ్ గన్లోని షెల్ పేలి అగ్నివీరుల్లో గోహిల్ విశ్వరాజ్ సింగ్, సైఫత్లు మరణించిన నేపథ్యంలో ఆయన ఈ ప్రశ్నలు సంధించారు అంటూ ఒక వార్తని చూడొచ్చు. ఎక్స్ప్రెస్ రైలు పెట్టాలో మంటలు, ప్రయాణికులు సురక్షితం. నడుస్తున్న రైల్లో మంటలు చెలరేగిన ఘటన మధ్యప్రదేశ్లోని ఛతర్పూర్ జిల్లాలో ఆదివారం చోటు చేసుకుంది. కురుక్షేత్ర నుంచి ఖజురహో వెళ్తున్న గీతాంజలి ఎక్స్ప్రెస్ D5 పెట్టె నుంచి పొగలు వస్తున్నట్లు సిబ్బంది గమనించి రైలును నిలిపివేశారు. వెంటనే మంటల్ని అదుపు చేశారు. రైలు పెట్టె కింద భాగంలో రబ్బరు వేడెక్కి మంటలు వచ్చాయని భావిస్తున్నారు. ప్రయాణికులు సురక్షితంగా బయటపడ్డారు అంటూ ఒక వార్తని చూడొచ్చు. నాకు అత్యంత సన్నిహితుడు మోడీ, అన్లీష్డ్ పుస్తకంలో బ్రిటన్ మాజీ ప్రధాని బోరిస్ జాన్సన్, రిషి సునాక్ తనకు ద్రోహం చేశారని వెల్లడి. ప్రపంచ దేశాల్లో మార్పును తీసుకువచ్చే ఉన్నతమైన వ్యక్తి మోడీ అని బ్రిటన్ మాజీ ప్రధాని బోరిస్ జాన్సన్ పేర్కొన్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో ఇటువంటి నేత ఎంతో అవసరమని చెప్పారు. ఈ మేరకు అన్లీష్డ్ పేరిట బోరిస్ రాసిన తాజా పుస్తకంలో తన అభిప్రాయాలను వెల్లడించారు. త్వరలో యూకేలో విడుదల కానున్న ఈ పుస్తకంలో ఆయన తన రాజకీయ జీవితం గురించి ప్రస్తావిస్తూ ప్రధాని మోదీతో సమావేశమైన వివిధ సందర్భాల గురించి వివరించారు. మోదీతో తన మొదటి సమావేశాన్ని వివరిస్తూ ఆయనను కలిసినప్పుడు తాను అలౌకిక భావనకు గురవుతానని పేర్కొన్నారు. తనకున్న అత్యంత సన్నిహిత మిత్రుల్లో మోదీ ఒకరని చెప్పారు. భారత్లో ఆందోళనకరంగా ఆకలి బాధలు సూచీలో 105వ స్థానం. పోషకాహార లోపం, శిశు మరణాల ఆధారంగా ఆకలి బాధను అంచనా వేసే ప్రపంచ ఆకలి సూచి భారత్ను ఆందోళనకర దేశాల జాబితాలో చేర్చింది. 127 దేశాలకు GHI ర్యాంకులు ఇవ్వగా 27.3 స్కోర్తో భారత్ 105వ స్థానంలో నిలిచింది. 2024 GHI నివేదికను కన్సర్న్ వరల్డ్ వైడ్ వెల్త్ హెల్వే ఇటీవల ప్రచురించాయి. ఆ నివేదిక ప్రకారం ఆకలి బాధలు ఆందోళనకరంగా ఉన్న 42 దేశాలలో పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్ల సరసన భారత్ నిలిచింది. బంగ్లాదేశ్, నేపాల్, శ్రీలంక దేశాలు ఓ మాదిరి ర్యాంకులతో మధ్యస్థ కేటగిరీలో చోటు దక్కించుకోవడం గమనార్హం. రతన్ టాటా భారత్ గర్వించదగ్గ ముద్దుబిడ్డ అంటున్న నెతన్యాహు. రతన్ టాటా భారత్ గర్వించదగ్గ ముద్దుబిడ్డ అని ఇజ్రాయెల్ ప్రధానమంత్రి బెంజమిన్ నెతన్యాహు పేర్కొన్నారు. టాటా మృతికి సంతాపం తెలుపుతూ భారత
ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి ఎక్స్ వేదికగా పోస్ట్ చేశారు. భారత్ ఇజ్రాయెల్ స్నేహబంధంలో టాటా కృషిని కొనియాడారు.